బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాలపైన తీరని అన్యాయం. ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్, హరీష్ రావు సంతకం పెట్టారు. ఇది 1000% కరెక్టే. ఇది కృష్ణా జలాలు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లు అన్న ట్యాగ్లైన్ ఏ నీళ్ల మీద మన కొట్లాట? కృష్ణా నది జలాల మీదనే మన కొట్లాట. అట్లనే ఉద్యమం స్టార్ట్ అయింది. మనకు రావాల్సిన వాటా ఇప్పుడు లీడర్లు, ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాల్సింది. మనం ఉన్న ఈ 299 టీఎంసీలు వాడుకునే సామర్థ్యం కూడా మనకు లేదు. ఇది ఇంకా దారుణమైన విషయం. దీనికి తెలంగాణ నాయకులను తప్పుపట్టాలి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు దాదాపుగా 500కు పైన చిల్లర టీఎంసీలు వాళ్ళు వాడుకుంటూ అంతకు మన వాటర్ను కూడా వాడుకుంటూ వాళ్ళు అట్లా మోసం చేస్తున్నారు. దానికి ఆ మోసానికి సహకరిస్తున్నది మన లీడర్లే. రైట్. ఆనాడు చంద్రబాబు నాయుడికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి మోకరిల్లి మొత్తం నీళ్ళు ఎత్తుకపో అని చెప్పి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడానికి ప్రయత్నం చేసిరు. ప్రగతి భవన్లోనే స్కెచ్ నడిచింది. సంగమేశ్వరం కట్టడానికి ప్లాన్ చేసిరు. అది కేసీఆరే సహకారం చేసిండు. నాకు మట్టి లేదని మెగా కృష్ణారెడ్డి అడిగితే మెగా కృష్ణారెడ్డికి మహబూబ్ నగర్ ఏరియాలో పరిధిలో ఉన్నటువంటి మట్టిని జట్టిల ద్వారా ఎత్తుకపోయి సంగమేశ్వరం కట్టడానికి కేసీఆరే సహకరించిండు. మొత్తం కృష్ణా జలాలని ఆంధ్రాకి అప్పచెప్పిండు. అందుకే ఆనాడు ఈ 299 టీఎంసీలు చాలు అని హరీష్ రావు, కేసీఆర్ సంతకం పెట్టింది వాస్తవం. అది ఆన్ రికార్డ్. కానీ అదే సమయంలో ఈ నాయకులు చెప్పాల్సింది, ఆనాడు కాంగ్రెస్ అయినా, తర్వాత బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు కాంగ్రెస్ అయినా, మధ్యలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా, పోరాడాల్సిన అపోజిషన్లో ఉన్న నాయకులైనా, మనకు వచ్చిన 299 టీఎంసీలే మనం సరిగ్గా వాడతలేం. 200కు మించి మనం ఎక్కడా కూడా వాటర్ కనీసం వాడతలేం. ప్రాజెక్ట్ లేవు మనకు, అక్కడ అసలు అవకాశమే లేదు. ఇప్పుడు హైదరాబాద్కి తాగునీటికి సంబంధించిన విషయంలో కూడా కృష్ణా నుంచి మనకి ఇంకొక ఫేజ్ ద్వారా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా మళ్ళీ గోదావరి ఎత్తిపోతలు, లిఫ్ట్ల మీదనే ఆధారపడి మొన్న కూడా కేసీఆర్ లెక్కనే రేవంత్ రెడ్డి కూడా ప్లాన్ గీసిండు. మలానా సాగర్ నుంచి నీళ్ళు తీసుకురా వచ్చి రిజర్వాయర్లు పోయాలని ప్లాన్ చేసిరు కదా మొన్న హైదరాబాద్ తాగునీటి కోసం. అది వద్దు బాబు, అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అని చెప్పినా వీళ్ళు వినట్లేదు. కేసీఆర్ వినలేదు, వీళ్ళు వినట్లేదు. కేసీఆర్ వస్తే శాసనసభలో చర్చకు సిద్ధం. మార్చురి వ్యాఖ్యలు బీఆర్ఎస్ను ఉద్దేశించినవే. 57 లక్షల వేతనం తీసుకొని మాజీ ముఖ్యమంత్రి 2 సార్లే సభకొచ్చిండు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 300 సార్లైనా ఢిల్లీకి వెళ్తా. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా 57 లక్షలు తీసుకున్నాడు కేసీఆర్ జీతం. 2 సార్లు సభకు వచ్చిండు. 57 లక్షలలో మంచి మంచి పనులు చేయొచ్చు కదా. మరి రానప్పుడు రిజైన్ చేయొచ్చు కదా బాబు, నువ్వు ఇంట్లో పండొచ్చు కదా. పని చేసడం వల్ల ప్రజలకు ఒక కొంత ఉపయోగం ఉంటుంది కదా. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది కదా వేరే వాళ్ళకి ఇస్తే. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాలపైన తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. కేసీఆర్, హరీష్ రావులు చంద్రబాబుకు మోకరిల్లి 811 టీఎంసీలలో 299 టీఎంసీలే చాలు అని సంతకం పెట్టి రాష్ట్రానికి శాశ్వత మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుని మహబూబ్ నగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే ఆయన వారి గుండెల మీద తన్నారు. ఎంపీగా గెలిపించిన ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను నిర్మించారని చెప్పారు. మార్చురి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించినవి. కేసీఆర్ 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలి, తాము అధికారంలోనే ఉంటాం. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ వద్ద ఉన్న కుర్చీని గుంజుకొని తనను కూర్చోబెట్టారు. ఇక ఆయన వద్ద నుంచి తీసుకోవాల్సింది ఏమీ లేదు. కేసీఆర్కు ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కేటీఆర్, హరీష్ రావులకు అవసరమని చెప్పారు. ప్రాణహాని ఉందని కేసీఆర్ కుటుంబానికి దూరంగా పోలీసుల భద్రత నడుమ ఉంటున్నారని ఆరోపించారు. సో ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ వివిధ అంశాల మీద కొనసాగింది. ఢిల్లీ టూర్ల పేరిట తాను ఎలాంటి దుబారా చేయట్లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలుస్తున్నా. ఢిల్లీకి తాను 32 సార్లు కాదు, అవసరమైతే 300 సార్లు పోతా. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని వెల్లడి. ఇవాళ ఎంత? మార్చి 16. ఇంకా 3 ఎకరాల దగ్గరనే ఆగిపోయింది. ఇంకా మిగతా వాళ్ళకి ఎప్పుడు వేస్తారు మరి? ఇగో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఉందా? 2023 డిసెంబర్ నుంచి 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు 15 నెలల్లో 57,84,124 రూపాయల వేతనం తీసుకొని
కేసీఆర్ సభకు కేవలం 2 సార్లు మాత్రమే వచ్చారు. ప్రజల సొమ్మును జీతభత్యాలుగా పొందుతూ ఆయన సభకు రావట్లే. రాజకీయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ వంటివి ఉన్నాయా? కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు, దావతులు ఇచ్చే దోస్తులు వీళ్ళేనా బీఆర్ఎస్కు కావాల్సింది? కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు, దావతులు ఇచ్చే దోస్తులు వీళ్ళేనా బీఆర్ఎస్కు కావాల్సింది? మరి ఏంది ఇంత జీతమా? 57 దాదాపు నెలకు 4 లక్షల లెక్కన, నెలకు 4 లక్షల లెక్కన పోతున్నది. నెలకు 4-5 లక్షల పైన దగ్గర 15 నెలలు అవుతున్నా, 15 నాలుగు 60 గంతే 4 లక్షల దగ్గర 57,84,124 రూపాయల జీతం పోయిందట కేసీఆర్ అకౌంట్లకు ఇప్పటిదాకా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ హోదా అంటే ఒక మంత్రికి సమానమైన స్థాయి, అన్ని రకాల సౌకర్యాలు. ఇది నాకు తెలిసి ఇది కేవలం జీతమే, మళ్ళీ అలవెన్స్లు, ఆయనకిచ్చే సెక్యూరిటీ, ఇదంతా కథ వల్ల వ్యవహారం వేరే ఉంటుంది. ఒక పోల్ పెడదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? ఓవరాల్గా అన్ని రకాల వ్యాఖ్యలని మీరు సమర్థిస్తున్నారా? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? అవును, లేదు. సో దయచేసి పోల్కి రెస్పాండ్ అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కామెంట్స్లో తెలియజేయండి. కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఇంగ్లీష్ రైటింగ్ బాగుందని మార్క్స్ వేశారట. ఇది ఏమి దరిద్రం? కాన్సెప్ట్ ముఖ్యమా, రైటింగ్ ముఖ్యమా? ఏది మన గ్రూప్ 1కి సంబంధించి? సో ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? ఇస్లావత్ మణిపాల్ ఎస్ అంటున్నాడు, మొహమ్మద్ మొయినుద్దీన్ నో అంటున్నారు. ఈ పోల్ ఎస్ సమర్థిస్తున్నాము. రామకృష్ణ ఎస్. సో ఒక 500 పోల్ అయ్యేంతవరకు చూద్దాం. అవును అన్న వాళ్ళు ఎంతమంది, లేదు అన్న వాళ్ళు ఎంతమంది? అవును అంటున్న వాళ్ళు 72% ఉన్నారు, లేదు అంటున్న వాళ్ళు 29% ఉన్నారు. ఎస్ 100% కరెక్ట్, సీఎం గారు చెప్పింది కరెక్ట్. నో అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. రవికుమార్ నో, వేస్ట్ సీఎం. లోకేష్ నో, రవికుమార్ నాట్ కరెక్ట్, నో దిస్ నాట్ కరెక్ట్ అట. భరణి రామ్ గూడెం పెళ్లి చూడాలన్నట. ఏం పెళ్లి, ఎవరి పెళ్లి? గూడెం మైపాలరెడ్డి తమ్ముని కొడుకు పెళ్లి అవుతున్నట్టుంది. మనకెందుకు అది? గ్రూప్ 3లో చిన్న మిస్టేక్ వల్ల ఇన్వాల్వ్ అయిందట అని చెప్తున్నారు. ఎవరికి? చేసిన పాపాలు ఊరికే పోవు బీఆర్ఎస్ పార్టీకి. ప్లీజ్ నోట్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ పర్ఫార్మ్ లైస్ అట అండ్ పర్సనల్ బుల్షిట్. అట్లాంటివి కూడా ఉన్నాయి, కాదని అనట్లేదు. ఇంతకుముందు కూడా అదే చెప్పిన కదా, ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఆయన ఆ పర్టికులర్ వీడియో మీద, బూతుల మీద, మాట్లాడే ఛానల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. చట్టాలు కాదు, ఇంకేం వచ్చినా తప్పు ఇబ్బంది. మనకి చట్టాలు లేక కాదు కదా, చట్టాలు లేక కాదు. ఒకవేళ యూట్యూబ్ ఛానళ్ళు కానీ జర్నలిస్ట్ కానీ అతిక్రమిస్తే ఆ ఐటీ సెక్షన్స్, రకరకాల సెక్షన్స్ ఉండనే ఉన్నాయి, వాటి మీద కేసులు పెడుతూనే ఉన్నారు. కొత్తగా ఇంకేదో ఇది రావాల్సిన అక్కర్లేదు. కానీ అందరినీ ఒకే ఘాటిన కట్టకూడదు అన్నది నా పాయింట్. పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద ఛానళ్ళలో పనిచేసి బయటకు వచ్చి వాళ్ళ అభిప్రాయాలని జర్నలిస్టులుగా యూట్యూబ్ల ద్వారా చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా భాష మార్చుకోవాలి, వాళ్ళే మార్చుకోవాల్సింది ఫస్ట్. ఆల్ ద జర్నలిస్ట్ ఆర్ నాట్ ద సేమ్ బ్రో, జెన్యూన్ పీపుల్ లైక్ యు ఆర్ స్టిల్ ఫైటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నారు చాలామంది మాట్లాడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. అది 100% అధికార అహంకారం అట. లక్ష్మణ్ దర్పల్లి ఓన్లీ డైలాగ్స్, నో గ్రౌండ్ వర్క్. ఎస్ సీఎం బూతులు మాట్లాడితే నార్మల్ వాళ్ళకి సీఎంకి తేడా ఏముంది?
అని అదే అంటున్నాను. రాజకీయ నాయకులు ఫస్ట్ బూతులు మాట్లాడడం ఆపాల, ఫస్ట్ పొలిటీషియన్స్ ఆపాల. ఫస్ట్ ఇక్కడ బూతులు మాట్లాడుతున్నది రాజకీయ నాయకులే. విజన్ ఉంది, ఎగ్జిక్యూషన్ కోసం గ్రౌండ్లో మ్యాన్ పవర్ లేదు. సో దాని మీద ధ్యాస పెట్టి క్లియర్ చేసుకోవడం కరెక్ట్. కేసీఆర్ రుణమాఫీ మాకు రాలే, కాంగ్రెస్ వచ్చినాక రుణమాఫీ వచ్చింది. ఆ విషయంలో కాంగ్రెస్ వాళ్ళే కొంత బెటర్గా అనుకోవాలి రుణమాఫీ విషయంలో. కాకపోతే ఇంకా దాంట్లో కూడా కొన్ని వీళ్ళు ఈ రేషన్ కార్డుని ప్రామాణికంగా పెట్టడంతో కొంతమందికి కాలే, వాళ్ళు పాపం ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళది కూడా వాళ్ళు ఊరిచ్చి 2 లక్షల పైన ఉన్న అమౌంట్ కడితే 2 లక్షలు చేస్తూ ఉన్నారు, అది కూడా చేయలే. బీఆర్ఎస్ ఛానల్స్ జర్నలిస్టులు అందరూ దొంగలేట. అందరు ఎట్లయితారు? ఎవరో కొంతమంది ఉండొచ్చు. మనీ లేనప్పుడు ఎందుకు ఈ హామీలు ఇచ్చారో చెప్పండి. రాజకీయాల్లో ఏమైపోయిందంటే హామీలు ఇద్దాం తర్వాత చూసుకుందాం అనే కాడికి వచ్చిన పరిస్థితి. ఫస్ట్ అయితే మనం పవర్లోకి రావాలి. ఒక్కసారి పవర్లోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోయినా 5 ఏళ్ళు అయితే పవర్ పోదు కదా. సో ఆ ఆలోచనతో, ఆ మైండ్ సెట్తో ఇస్తున్నారు. అసలు ఈ హామీల మీద ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ హామీలు ఇవ్వకపోతే, పూర్తి స్థాయిలో నెరవేర్చకపోతే దానికి ఏం చేయాలన్నది కూడా ఆలోచించాలి. చట్టాలు అక్కడ రావాలి. ఫస్ట్ చట్టాలు అక్కడ రావాలి. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యే సభ్యత్వం ఇమీడియట్గా రద్దు అయిపోవాలి అన్న చట్టం ఎందుకు తీసుకురారు? ఇట్లాంటి చట్టాలు ఎందుకు తీసుకురారు? పార్టీ మారిన ఎమ్మెల్యే ఇమీడియట్గా ఆ శాసన సభ్యత్వం కానీ, లేకపోతే ఏ ప్రజాప్రతినిధి అని, ఎంపీ అయితే పార్లమెంట్ సభ్యత్వం అయినా ఇమ్మీడియట్గా రద్దు అయిపోవాలి అన్న చట్టం తేవాలన్న డిమాండ్ ఎందుకో రాజకీయ నాయకులు పెట్టరు. ఏ పార్టీ పెట్టదు. మొత్తం మారాలే, ఇది మార్చాలా, అది మార్చాలా, మంచి కోసం మనం రకరకాలుగా చెప్తూ ఉంటారు. మరి ఈ చట్టం ఎందుకు తీసుకురారు? అపోజిషన్ పార్టీలు మాట్లాడాయి, అధికారంలో ఉన్న వాళ్ళు అసలే మాట్లాడారు. కేసీఆర్ లాగే రేవంత్ వ్యవహారం కూడా కొనసాగుతుందట. ఎదుటి వారిని విమర్శలు చేసే ముందు గ్యారంటీల అమలు గురించి మాట్లాడండి శ్రీనివాస్. ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్స్ ఇన్ డేంజర్, ఇది కరెక్ట్ పాయింట్. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషను. మరి ఈసారి బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేస్తారన్నది చూడాలి. అన్న విమర్శ కూడా సద్విమర్శ కావాలి. ప్రజలందరికీ ప్రతినిధులుగా ఉన్న నాయకులే పబ్లిక్గా అన్పార్లమెంటరీ భాష మాట్లాడితే, వీళ్ళను చూసి ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం ఏమైపోవాలి? నకిలీ జర్నలిస్టుల వల్ల మీలాంటి జెన్యూన్ వాళ్ళకు కూడా మాట వస్తుంది. అంతా షో అట, వర్క్ ఏం చేస్తలేరు. ఎమ్మెల్యేస్ అంతా ఇష్టం వచ్చినట్టుగా కరప్షన్ చేస్తున్నారు. నేను అదే చెప్పిన కదా, 5 లక్షలు కూడా వదిలిపెడతలేరు అని చెప్పిన కదా. మినిస్టర్లు కూడా అట్లే ఉన్నారు. ఉచిత హామీలు బంద్ చేయండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంతో ఉన్నారు. పబ్లిక్ రియాక్షన్ ఇది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారంటే 67% మంది సమర్థిస్తున్నాం అంటున్నారు. లేదు అన్న వాళ్ళు కూడా 33% ఉన్నారు. మీరు ఒక్కసారి ఊహించండి, మొత్తం యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేద్దాం, ఆల్ యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ చేద్దాం. ఓకే, అది జెన్యూనా ఇంకోటి అన్ని క్లోజ్ చేసినాం అనుకోండి. ఇమ్మీడియట్ నెక్స్ట్ డే రాష్ట్రంలో జరిగే అరాచకాల మీద, అన్యాయాల మీద మాట్లాడే ఒక్క శాటిలైట్ ఛానల్ అయినా ఈ తెలంగాణలో ఉందా? తెలంగాణలో కాదు, ఈ దేశంలో ఉందా చెప్పండి? ఒక్క ఛానల్ అయినా, ఒక్క న్యూస్ పేపర్ అయినా వాస్తవాలని ప్రచురించే ఒక్క న్యూస్ పేపర్ అయినా ఉందా? ఎవడు అధికారంలో ఉంటే మన దగ్గరికి పోయి పనిచేయాలా, బస్ సింపుల్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఛానల్స్ చూడండి. ఓ TV9 మై హోమ్ రామేశ్వరరావు, ఓ NTV నరేంద్ర చౌదరి, ఒక TV5 BR నాయుడు, ఓ ETV రామోజీరావు అండ్ ఫ్యామిలీ, ఇంకా ఉన్నాయి కదా, ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి కదా. అన్ని ఛానల్స్ బడా పారిశ్రామికవేత్తలు లేకపోతే బాగా డబ్బులున్న వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉండిపోయినాయి. ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి డప్పు కొట్టాలా. ఇంకేం బయటకు వస్తాయి? మేము పర్టికులర్గా మన తొలి వెలుగు చేసిన వీడియోలు దమ్మున్న ఒక్క శాటిలైట్ ఛానల్ అయినా చూపించే ప్రయత్నం చేసిందా? ఒక్క ఛానల్ అయినా? మేము ఎదుర్కొంటున్న కేసులు, మేము ఎదుర్కొంటున్న ఇది ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ అయినా ఏ పేపర్ అయినా ఎదుర్కొంటున్నదా? ఒక్క యాజమాన్యమైనా? యూట్యూబ్ నడపడం అంటే ముఖ్యమంత్రి గారు అంత ఆషామాషి కాదు.
ఒక 10-15 మంది సిబ్బందిని పెట్టుకొని ఒక ఛానల్ రన్ చేయడం అంటే ఎండ్ ఆఫ్ ది మంత్ శాలరీస్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది మాలాంటి ఎంతో కొంత ప్రజలు ఆదరించి వ్యూస్ వచ్చే ఛానల్సే నిలబడగలుగుతున్నాయి. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంటుంది. మీరు ఎండ్ ఆఫ్ ద మంత్ మినిమం ఒక 2 లక్షలు 3 లక్షలు జీతాల కింద, ఆఫీస్ రెంట్ కింద ఒక 3-4 లక్షలు ఖర్చు పెట్టాలి. ఆ 3-4 లక్షలు వచ్చే యూట్యూబ్ ఛానళ్ళు జెన్యున్గా వచ్చాయి చెప్పండి? అసలు పాపం రావు. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అయినా కూడా నడిపిస్తున్నారు. మీకు ఇప్పుడు శాటిలైట్ ఛానళ్ళకు వచ్చే యాడ్స్ లాగా మాకు యాడ్స్ రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ ఉన్నది, యాడ్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ యాడ్స్ వస్తాయి, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్ యాడ్స్ వస్తాయి, మాదేయండి అని. మనం వేయలేం. పొద్దున లేస్తే వాటి మీదనే కొట్లాడుతున్నాం మనం. అదే యాడ్స్ని మనం ఏ రకంగా వేయగలుగుతాం? ఏదన్నా జెన్యూనిటీ ఉంటే వాళ్ళ గురించి మనం మాట్లాడవచ్చు, కానీ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకు ఆ జెన్యూనిటీ? ఎక్కడ కనిపిస్తున్నది? ఈ శాటిలైట్లో అట్లా కాదు కదా, మొత్తం అన్ని పెయిడ్ యాడ్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళం లేకపోతే మీకు పవర్ ఎక్కడదండి? సింపుల్గా చెప్పాలంటే నేను నా ఒక్కని వాళ్ళనో ఇంకోరి వాళ్ళని అన్నట్లు మేము పనిచేసిన దాంట్లో 0.1%, 0.0001% ఎక్కడో ఒక దగ్గర ప్రజల్లో కొంత అవగాహన అయితే వచ్చింది కదా, వాట్ ఈజ్ వాట్ అని. రేపొద్దున మళ్ళీ మీరు పవర్లో ఉండాలన్నా, మళ్ళీ రేపొద్దున మీరు పవర్లోకి దిగిపోవాలన్నా మేము చెప్పే విషయాల మీదనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అంటే మేమేదో గొప్పగా చెప్పట్లేదు. మేము అంటే ఒక్కరిని కాదు, ఇక్కడ మొత్తం వ్యవస్థ, సోషల్ మీడియా వ్యవస్థ గురించి చెప్తున్నా నేను.